శ్రీమాత్రే నమః. శ్రీ సుదర్శన భక్తి తరంగణి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఆత్మబంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీ రామనామవరాననే. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు ఎటువంటి గుణాలతో ఉంటే మనకు మంచిది, ఏం చెయ్యాలి, అటువంటి గుణాలు అవలంబించాలంటే మన తోడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకుందాం. రాముడు బాల్యంలో 12 సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలోనే విశ్వామిత్రునితో సహవాసం, అంటే వృద్ధులతో, వయోవృద్ధులతో, విద్య కలిగినటువంటి వాళ్ళతో, సాధువులతో స్నేహం చేస్తేనే మనకు ప్రతిఫలము, మోక్షము దక్కుతుంది. కాబట్టి విశ్వామిత్రుని వెంట వెళ్ళాడు, విద్య నేర్చుకున్నాడు, అతనికి ప్రతిఫలము, మోక్షము దక్కాయి. అలాగే మరి కర్ణుడు ఏమయ్యాడు? పతనమయ్యాడు. నరకాసురుడు, వీళ్ళందరూ కూడా, దుర్యోధనుడు, వీళ్ళందరూ కూడా పతనమయ్యారు. అది ఎలానో ఈరోజు మనము ఎవరి స్నేహం చేయాలి అనేది తెలుసుకుందాం. ఎప్పుడు మనము బాగా డబ్బున్న వాళ్ళతో, ఆడంబరంగా మాట్లాడే వాళ్ళతో ఇలా కాకోకుండా వయోవృద్ధులతో, జ్ఞానులతో ఉంటే మంచిది. రాముడు విశ్వామిత్రుని స్నేహం చేశాడు. అడవికి వెళ్ళాడు. నేను రానన్నాడు, అడవికి వెళ్ళాడు. వినయంతో గురువుగారు మీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను అని చేశాడనమాట. కాబట్టి అందుకే మోక్షం కలిగింది. అలాగే శరణాగతి, నేను మీ శిష్యుడును స్వామి, మీ పాదాల దగ్గర ఉంటాను, మీరేం చెప్తే అది చేస్తానని. అలాగే లేదు, నేను రాజకుమారుణ్ణి, నేను మీలాగే పైన కూర్చుంటాను, నేను చెప్పినట్టు వినాలి అని ప్రదర్శించలేదు. సేవాభావం, నీ సేవే నా భాగ్యం అనుకున్నాడు. గురువాజ్ఞ ప్రకారంగా యజ్ఞాన్ని కాపాడినాడు. యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ రాక్షసులందరినీ సంహరించినాడు. అహంకార పల్ల గురువాజ్ఞ ఎప్పుడు కూడా దాటలేదు. అహంకారంతో నేను రాజకుమారుణ్ణి, ఈ కష్టాలన్నీ నేను పడలేను, నేను చెయ్యలేను అని అన్నాడా? లేదు. అందుకే ఆ యొక్క విశ్వామిత్రుడు బల, అతి బల అనేటువంటి దివ్యాస్త్రాలను ఇచ్చాడనమాట. అలాగే సీత కూడా నీకు సరి అయిన జోడి అని చూపించి ఆ యొక్క శ్రీరామునికి స్వయంవరానికి తీసుకెళ్ళి సీతాదేవిని అందుకునేలా చేశాడు. కాబట్టి ఈరోజు పిల్లలు గురువాజ్ఞ కానీ, తల్లిదండ్రుల ఆజ్ఞ కానీ తీసుకోకుండా తన ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు పరమాత్మ చరిత్రలోకి ఎక్కాడు. మనము ఈరోజు ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాం. అంటే విద్య వినయంతో నేర్చుకోవాలి, భక్తితో నేర్చుకోవాలి. గురువుల పైన వినయంతో, భక్తితో నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నందుకే మోక్షం వచ్చింది. అలా కాకోకుండా అంటే ఆపోజిట్గా వెళ్ళిన వాళ్ళకి ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణుడు చాలా మంచివాడు, కానీ స్నేహదోషం పట్టుకుంది. అందుకే దుర్యోధనతో చేరాడు. ఎందుకు చేరాల్సి వచ్చిందంటే ఆ యొక్క ద్రౌపది స్వయంవరం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళినందుకు సూతపుత్రుడివి అని అందరూ అవమానించారు. అప్పుడు ఇతను, ఈ యొక్క కర్ణుడు నా మిత్రుడు, ఇతను కూడా రాజ్యం ఉంది, అంగరాజ్యానికి అధికారం చేస్తున్నాను, ఇతను నా మిత్రుడు
అని అంటే అప్పుడు నా గౌరవాన్ని కాపాడినాడు అని చెప్పేసి అనుకొని అభిప్రాయంలో అతను నా యొక్క స్నేహితుడు నా ప్రాణమైన ఇస్తాను, నీకు సేవ చేస్తాను అన్నాడు. అందుకే అతను గొప్పవాడా అని తెలుసుకోకుండా చేశాడు కాబట్టి పతనమయ్యాడనమాట. ఉదాహరణకి ఒక దొంగ ఉన్నాడనుకోండి, అమ్మా ఆకలి అని అడిగాడనుకోండి, అన్నం పెట్టావనుకో, అతను నీ ఇల్లు దోచుకుంటే పుణ్యమా పాపమా? పోనీ ఇంకొక ఇంట్లో దొంగతనం చేస్తే పాపమే వస్తుంది కదా. ఆ విధంగా మనము ఎవరి సహాయం పొందుతున్నాము. ఏకలవ్యుడు కూడా అంతే, ఆ యొక్క రాక్షస రాజు కుమారుడు అన్నమాట. కానీ విలువిద్య నేర్చుకుంటే అధరం కోసం ఏమన్నా వాడతాడేమో. ఎంత బలవంతుడంటే ఒకసారి ఈ యొక్క ద్రోణాచార్యుడు అర్జునుడు విద్య నేర్పడానికి అరణ్యం వెళితే అప్పుడు కుక్క అరుస్తూ ఉందంట. అప్పుడు దాని అరుపు వల్ల వేట సాగడానికి భగ్నం కలుగుతుందని ఏకలవ్యుడు ఏం చేశాడంటే ఆ కుక్కకి 4 బాణాలు వేసాడంట అరవకుండా. గొంతుకి అరవటం మానేసిందంట. కుక్క అలానే నిలబడి ఉందంట. కానీ అప్పుడు చూసి, గురువుగారు మీరే నా గురువు అన్నారు. మళ్ళీ తీసుకెళ్ళి చూస్తే విగ్రహం పెట్టుకొని విద్య నేర్చుకున్నాడు, గొప్పవాడే. కానీ ఆ కుక్క దాని నైజం అరవటం అనేది, దాన్ని అలా చేయకూడదు. కానీ ఆలోచించాడు, దూరదృష్టితో ఆలోచించాడు. ముందుకు ఏమన్నా ఇతని వల్ల లోకానికి హాని కలిగే విధంగా ఏమన్నా చేస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క బొటకన వేలు తీసుకోవడం జరిగిందనమాట. గురుదక్షిణగా బొటకన వేలు తీసుకోవటం జరిగింది. ఏకలవ్యుడు గురువు అనుగ్రహంతో విద్య నేర్చుకోలే, తనంతట తాను విద్య నేర్చుకున్నాడు. కానీ ఆ గురువు రూపంలో పరమాత్మ వచ్చి ఆ యొక్క బటకనేలు రూపంలో ఆ విద్యను ఎక్కుపెట్టే విధంగా లేకోకుండా తీసుకోవటం జరిగిందనమాట. అలాగే ఇంద్రుడు కూడా ఏమయ్యాడు, ఆ యొక్క కర్ణుని దగ్గర కవచకుండలాలు తీసుకున్నాడు. మరి ఇంద్రుడు కూడా ద్రోహమే కదా. ఎందుకు? అర్జున్ని కాపాడడానికి స్వార్థం కోసం దానం తీసుకున్నాడు. ఫలితము వంచన. అందుకే అపకీర్తి వచ్చింది. ఇంద్రుడు దుర్మార్గం పని చేశాడనేటువంటి అపకీర్తి వచ్చింది. ధృతరాష్ట్రుడు కూడా కొడుకు మీద మమకారంతో అధర్మంగా రాజ్యాన్ని కుమారునికి ఇచ్చాడు. పాపమే వచ్చింది. ఎలా అంటారా? హస్తినాపురానికి ఆ యొక్క శంతన మహారాజు రాజనమాట. ఆ యొక్క శంతనుని కొడుకు చిత్రాంగదుడు. ఆ యొక్క చిత్రాంగదుని కుమారుడు విచిత్రవీరుడు. విచిత్రవీరుని కుమారులే ఈ యొక్క పాండురాజు అనమాట. అంటే పాండురాజు ధృతరాష్ట్రులు. ఈ యొక్క ధృతరాష్ట్రుడు జ్యేష్ఠుడే, కానీ అతనికి కళ్ళు లేవు. కళ్ళు లేని వానికి, పతితునికి, ఇంకా ఇట్లా వాళ్ళకి రాజ్యంలో అర్హత ఉండదన్నమాట. అందుకనే పాండురాజుని రాజు చేశారు. అందుకే ఇక శంతన మహారాజు కూడా 3 కుమారులు: భీష్ముడు, చిత్రాంగదుడు, విచిత్రవీరుడు. భీష్ముడు బ్రహ్మచారి కదా, రాజ్యం వద్దన్నాడు. తండ్రికి ఇచ్చాడు ఆజ్ఞ, భీష్మ ప్రతిజ్ఞ, నేను పెళ్ళి చేసుకోను, సన్యాసిలా ఉంటాను అని. అందుకే అలా ఉన్నాడనమాట. కాబట్టి ఈ యొక్క ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి శాస్త్రం ఏమంటుందంటే, అధక్కీబచ్చ పతిత రాజ్యేన అధికారిణ. అంటే గుడ్డివాడు, నపుంసకుడు, పతితుడు రాజ్యానికి అర్హులు కారు అని చెప్తా ఉంది. అందుకే పాండురాజును రాజును చేశారు. పాండురాజు అరణ్యం వెళ్ళి వేటకు వెళ్ళి అక్కడ శాపం పొందటము, చనిపోవటం జరుగుతుంది. తర్వాత అతను చనిపోతే
వచ్చి, గుడ్డివాడివైనా కూడా నువ్వు జ్యేష్ఠుడివి, పాండవులు పెద్దవాళ్ళు అయ్యే వరకు తాత్కాలిక రాజుగా ఉండమని చెప్పారు. ఇది ధర్మం అని. అంటే ఎందుకంటే తండ్రి చనిపోతే చిన్నాన్న పెదనాన్న ఇంటి బాధ్యత ఏ విధంగా స్వీకరించి వాళ్ళ ఆలన పాలన చూసుకుంటారో ఆ విధంగా అతన్ని సంరక్షకునిగా చేశారు. ధృతరాష్ట్రుని సంరక్షకుడు అయ్యాడనమాట. అయిన తర్వాత ప్రజలందరూ కూడా ఇంకా ధర్మరాజుకు యుక్త వయసు వచ్చింది కాబట్టి ప్రజలు, మంత్రులు, భీష్ముడు అందరూ ధర్మరాజుని రాజు చేయమన్నారు. కానీ రాజ్యం ఇవ్వకుండా ఏం చేశాడు? కొడుకు మీద మమకారంతో ధర్మం తొక్కేశాడు. అన్నకి చెందాల్సిన రాజ్యమే, అంటే అన్న కొడుకు చెందాల్సినటువంటి రాజ్యాన్ని కొడుకు ఇచ్చాడనమాట. ఎవరికి? దుర్యోధనునికి. 100 మంది కొడుకుల్ని పోగొట్టుకున్నాడు, అధర్మపరుడు అయ్యాడనమాట. అలాగే కర్ణుడు పరశురాముణ్ణి విద్య నేర్పమని అడిగాడు. కానీ ఒక కండిషను, బ్రాహ్మణునికైతేనే నేర్పుతాను విద్య, మిగతా వాళ్ళకి నేర్పను. క్షత్రియుని పైన కోపం, ఎందుకంటే వాళ్ళ తండ్రిని చంపటము, 21 సార్లు ప్రపంచమంతా తిరిగి గండ్రగొడ్డలతో అందరినీ చంపినాడు. అందుకే అప్పటి నుంచి క్షత్రియులంటే కోపం అన్నమాట పరశురామునికి. అందుకే అప్పుడేం చేశాడు? అసత్యం చెప్పి విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు. నేను బ్రాహ్మణుడను, నాకు విద్య నేర్పండి అని నేర్చుకోవడానికి వెళ్ళాడు. పైగా ఆ విద్య నేర్చుకోవడానికి ఎందుకు వెళ్ళాడు? అహంకారం. నేను అర్జునుని కంటే గొప్ప విలుకాడినవ్వాలి, నన్ను అవమానించారు కాబట్టి అతనికి మించి గొప్పవాడినయ్యి అతని పైన పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. ఇంకా స్వార్థంతో విద్య నేర్చుకున్నాడు. లోక కళ్యాణం కోసం కాకోకుండా అతను స్వార్థంతో నేను గొప్ప అనిపించుకోవాలి. అంటే ఈ యొక్క దుర్యోధనునికి పాండవుల పైన కోపము. కర్ణుడు ఎవరికి? దుర్యోధనునికి స్నేహంగా ఉండే వాళ్ళని చంపాలనే భావానికి తను తోడుగా వెళ్ళాడు. అందుకే తప్పయింది. అలాగా ఈ 3 దోషాల వల్ల పరశురాముడు సాక్షాత్తు భగవంతునితో సమానము. ఆ అబద్ధం కనిపెట్టాడు, శాపమిచ్చాడు. అవసరమైనటువంటి సమయంలో నువ్వు విద్య మర్చిపోదువుగా కానీ శాపమిచ్చాడనమాట. అందుకే సత్యంతో మనము విద్య నేర్చుకోవాలి, లోక కళ్యాణం కోసం విద్య నేర్చుకోవాలి. అహంకారంతో కాకోకుండా నేను గొప్ప అని నిరూపించుకోవాలని కాకోకుండా విద్య నేర్చుకోవాలి. అలాగే నరకాసుడు కూడా భూమాత కొడుకు అయినా చెడ్డవాడయ్యాడు. పుట్టుకతో దైవాంశ ఉంది, మంచి గుణాలు ఉన్నాయి, కానీ మరి ఎందుకు అలా అయ్యాడు? సాంగత్య దోషము. బాణాసురుడు, మాయాసురుడు అనేటువంటి యొక్క రాక్షసులతో స్నేహం చేశాడు కాబట్టి చెడిపోయాడు. వరగర్వము. బ్రహ్మ దగ్గర వరం పొందడేమని తల్లి చేతిలో, తల్లి నన్ను చంపుతుందా నా తల్లి అనుకున్నాడు, కానీ తల్లిని మర్చిపోయాడు. అందుకే మర్చిపోయి స్త్రీ రూపంలో ఉన్నటువంటి తల్లులందరినీ కూడా కామము, లోభంతో 16,100 మందిని కన్యల్ని చెరపట్టాడు. అందే పుట్టుకతో దైవమైనా కూడా గుణం రాక్షసమయ్యింది. రాక్షస గుణాలన్నీ అలవర్చుకున్నాడు. చివరికి సత్యభామ భూమాత యొక్క అంశ కాబట్టి మరణం పొందాడు. వయోవృద్ధులతో, సాధువులతో సహవాసం చేసినప్పటికీ మనలో కూడా పాత్రశుద్ధి ఉండాలి. అహంకారం లేకుండా, స్వార్థం లేకుండా ఈ విధంగా విద్య నేర్చుకోవాలి. అసత్యంతో లేకోకుండా మనం విద్య నేర్చుకోవాలి అని మనకు చెప్తున్నాడనమాట. సాధువులు కూడా వయోవృద్ధులు వాళ్ళు అయినప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ సాధు స్వభావం లేకపోతే వ్యర్థము.
వయసు పెద్దది, సాధు స్వభావం ఉన్నా కూడా జ్ఞానం లేకపోయినా గొప్ప అది వ్యర్థం. కర్ణుడు, దుర్యోధనుడు నా అవమానం తీర్చాడు, వీడొక్కడే నా మిత్రుడు, వీడి కోసం నేను ప్రాణం ఇవ్వాలి అనుకున్నాడు. అది మిత్రధర్మం కాదు, రుణబంధం. ఇచ్చినటువంటి ఆ యొక్క సొమ్ముకు రుణం తీర్చుకోవాలనుకోవటం. దానివల్ల ఏమయ్యాయి? వివేకం కళ్ళుకు మూసుకుపోయి దుర్యోధనుని స్నేహం చేశాడు. దుర్యోధనుడు వాడి యొక్క స్నేహితులు ఎవరితో ఉన్న స్నేహం చేసేటప్పుడు వాడి యొక్క స్నేహితులు ఎవరని తెలుసుకోవాలి. శకుని, దుశ్శాసనుడు వీరి స్నేహితులు. వాళ్ళ గుణాలు ఎట్లుండయి? జూదమాడు, స్త్రీలను అగౌరవపరచు, అవమానించు, ద్రౌపదిని అవమానించు అని చెప్పడం అన్నమాట. అందుకే వాళ్ళ ముగ్గురిలో కర్ణుడు కూడా చేరాడు. అందుకే అతను కూడా దుర్మరణం పాలవ్వాల్సి వచ్చింది. శ్రీమాత్రే నమః. రేపు మళ్ళీ కలుసుకుందాం.